ఇప్పుడే మనకి మరొక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. ఎట్టకేలకు కొత్త రేషన్ కార్డులకు మోక్షం కలిగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. అవును, మళ్ళీ కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు కసరత్తు అయితే మొదలుపెట్టింది. త్వరలో ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు. ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో అర్హులందరికీ ఇందిరమ్మ గృహాలు, రేషన్ కార్డులు త్వరలోనే మంజూరు చేస్తామని, మహిళలకు 2,500 కూడా అందిస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరావు గారు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో వందల సంఖ్యలో 2 పడకల గదులు ఇల్లు ఇచ్చారని, తాము అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లును మంజూరు చేస్తామన్నారు. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈయన ఒకటే చెప్తున్నారన్నమాట. సో ఇందిరమ్మ రాజ్యంలో తప్పకుండా అమలు ప్రతి ఒక్కరికి కూడా అన్ని సంక్షేమ పథకాలు అందుతాయని చెప్పారు. అందుకే కొత్త రేషన్ కార్డులు, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు కూడా పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది. సో తెలంగాణ ప్రజలకు శుభవార్త. తొందరలోనే గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. ఎందుకంటే తెలంగాణకు సంబంధించిన ప్రతి సంక్షేమ పథకం కూడా మన ఛానల్ ద్వారా అందించడం అయితే జరుగుతుందన్నమాట. సో అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు మీకు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను.